చిత్తూరు జిల్లా వీకోట మండలం స్థానిక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షులు యు గణపతి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి దొరస్వామి సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె పట్టణం సమీపాన అంకిశెట్టిపల్లి వద్ద సుమారు 6 సంవత్సరాల క్రితం బుద్ధుని కొండపై నామకరణాన్ని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ ఆధ్వర్యంలో బుద్ధుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా బౌద్ధ భిక్ష వల్ల ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా చేపడతారు. బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు బుద్ధుని కొండవైపు జొరబడి బుద్ధుడి తలను ధ్వంసం చేసి సీసీ కెమెరాలు సైతం రాళ్లతో మొదలు కొట్టడం, విధ్వంసకర చర్యలు చేపట్టిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ అంబేద్కర్ సేన డిమాండ్ చేస్తోంది. కార్యక్రమంలో బాస్ జిల్లా అధికార ప్రతినిధి వినోద్ కుమార్, నేతలు నాగరాజు, అశ్వత్, నారాయణ, రాజగోపాల్, సురేంద్ర, జగదీష్, పవన్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి మదనపల్లి సమీపాన గౌరవనీయులు భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మా గురువర్యులు పీటీఎం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో అంకిశెట్టిపల్లి దగ్గర ప్రపంచానికి శాంతిని నెలకొల్పిన, ప్రపంచానికి కష్టాలను తీర్చినటువంటి గౌతమ బుద్ధుని ప్రతిమను ఏర్పాటు చేసి ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ ఒక ప్రశాంతమైన బౌద్ధుని దేవాలయాలను నిర్మాణం చేపట్టేటటువంటి కార్యక్రమంలో అక్కడ అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు చేయడం, రోడ్డు లేకుంటే రోడ్డు వేయడం, విద్యుత్ లేకుంటే విద్యుత్తుని ఏర్పాటు చేయడం, అదేవిధంగా మంచినీళ్లు లేకుంటే కింద నుంచి బోరు వేసి మంచినీళ్లు తీసుకుపోవడం, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులు గౌతమ బుద్ధుని యొక్క ప్రతిమను తలను నరికివేయడం, ఈ విధంగా 4వ పర్యాయం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, సంబంధించినటువంటి అధికారులు వెంటనే ఈ యొక్క సంఘటన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ పెట్టినప్పుడు ప్రశ్నిస్తామన్నారు. ఎవరికి ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాను అని పదే మాట్లాడినటువంటి మీరు ఈ రోజు బుద్ధుని కొండపైన మదనపల్లిలో అంకిశెట్టిపల్లి దగ్గర బుద్ధుని కొండపైన బుద్ధుని ప్రతిమను, ఆ యొక్క తలను తీసిన వారిని ప్రశ్నించండి. వారిని చట్టపరంగా మీరు అరెస్ట్ చేయాలని భారతీయ అంబేద్కర్ సేన ద్వారా మేమందరూ డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భీమ్. చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో మదనపల్లి పట్టణంలో అంకిశెట్టిపల్లి దగ్గర బుద్ధుని కొండ దాదాపు ఒక 40 లక్షలు పెట్టి భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు బుద్ధుని కొండ అనేది నిర్మించారు. ఎంతో ప్రపంచానికే శాంతిని చాటిన బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఈరోజు మదనపల్లిలో లాగా ఎన్నో ప్రోగ్రాంలు కూడా అక్కడ చేసినారు. అలాంటి బుద్ధుని విగ్రహం పైన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహాన్ని తల నరకడం, తల నరికి ఆ తలని తీసుకొని ఆయన పాదాల దగ్గర ఉంచడం అనేది చాలా బాధాకరమైన విషయం. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పెట్టి వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేసి చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్ చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంతకు ముందు కూడా దాదాపు 3 విగ్రహాలు ఇదే విధంగా చేశారు. ఇది 4వ విగ్రహం కూడా ఇదే విధంగా చేస్తున్నారు. మదనపల్లిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతకు ముందు చెప్పినా కూడా వాళ్ళు ఏమి పట్టించుకోకపోవడం చాలా తల దించుకునేలాగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అయ్యా పోలీసుల వారు, ఈరోజు మదనపల్లిలో జరిగినటువంటి ఘటన ఒక విగ్రహానికి అదే విధంగా వేరే చోట్ల జరిగితే మీరైతే వెంటనే స్పందిస్తారు. ఎందుకు మదనపల్లిలో మీరు స్పందించట్లేదు? లేదు మీ యొక్క చేతగాంతనమా,
లేదంటే మీ యొక్క ఎవరికైనా మీరు అమ్ముడు పోయినారా అనేసి భారతీయ అంబేద్కర్ సేన ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. పోలీసులు వారు చాలా నిర్లక్ష్యంగా ఈ యొక్క విషయంలో వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు కూడా మేము వాళ్ళు పట్టుకుంటామనేసి కూడా ఎవరికి కానీ ఫోన్ చేయలేదు, ఎవరితో కానీ మాట్లాడలేదు. ఏదైనా నిరసన తెలియజేయాలంటే మీరు ముందునే పర్మిషన్ తీసుకోండి అనేసి ఫోన్ చేస్తున్నారే తప్ప ఇంతవరకు మేము వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళని శిక్షిస్తామనేసి ఏ అధికారి కూడా ఇంతవరకు వాటిపైన అనేది మాట్లాడలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఇలానే కొనసాగిస్తే రాష్ట్రమంతటా అదేవిధంగా తమిళనాడు కానీ కర్ణాటక కానీ దక్షిణ రాష్ట్రాల్లో ప్రతి ఒక్క చోట అనేది భారతీయ అంబేద్కర్ సేన మరియు బీసీకే పార్టీ కలిసి ధర్నాలకు కానీ సిద్ధంగా ఉన్నాం. ఇది పోలీసుల వారికి జేబీ నిన్నటి దినంలో భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు మా ప్రాణదాత పిటిఎం శివప్రసాద్ గారు మదనపల్లిలో ఈ దక్షిణాది రాష్ట్రాల్లోనే అతి పెద్ద బుద్ధుని యొక్క కొండ ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఒక మారుమూల గ్రామం అయినటువంటి అంకిశెట్టిపల్లిలో బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో శాంతికి చిహ్నంగా అమరావతిలో బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. కానీ బుద్ధుని విగ్రహాన్ని ఈ అంకిశెట్టిపల్లిలో కొంతమంది దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, పనికి మారేటువంటి గదవలు ఒక బుద్ధుని యొక్క తలను నరికి తీసేయడం ఎంత దారుణం అంటే అంత దారుణం. ప్రభుత్వమా, ఓ అధికారులారా, మీకు కూడా చిత్తశుద్ధి లేదు అనిపిస్తుంది. ఎందుకంటే బుద్ధుని యొక్క విగ్రహాన్ని, బుద్ధుని యొక్క చిత్రపటాలను మనము మన యొక్క గృహాల్లో గాని మన యొక్క ఆఫీసులో గాని పెట్టుకొని ఆయన పూజిస్తూ ఆయనలాగా మనం నడవాలనుకుంటారు. కానీ బుద్ధుని యొక్క తలను తీసేస్తే ఇంతవరకు కనీసం దానిపైన ఒక స్టేట్మెంట్ ఇవ్వనటువంటి ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వముగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్ని మీరు కనీసం పట్టించుకోలేదంటే ఒక బుద్ధుని యొక్క విగ్రహం ఈరోజు ఒక శాంతికి చిహ్నం. మనమందరూ ఈరోజు ప్రశాంతంగా బ్రతకాలి, ప్రశాంతంగా జీవించాలి అంటే బుద్ధుని యొక్క ఆలోచనలు కావాలి, బుద్ధ భగవాన్ యొక్క మార్గంలో నడవాలి. అప్పుడే మనం ఈ రాష్ట్రం కూడా శాంతియుతంగా ఉంటుంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైతేనేమి, కలెక్టర్ గారైతేనేమి, మదనపల్లి డీఎస్పీ గారైతేనేమి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైతేనేమి వెంటనే దీనిపైన స్పందన చేయాలి, స్పందించాలి. మా నిరసనలు ఇక్కడితో ఆగకుండా ఇక రాష్ట్రమంతా కూడా వెళ్లాలి అంటే మీరు పట్టించుకోదండి. లేకపోతే తప్పకుండా పట్టించుకొని ఎవడైతే దాన్ని చేశాడో వానిపైన కేసులు పెట్టి వానికి తగిన బుద్ధి చెప్పాలని భారతీయ అంబేద్కర్ సేన ప్రజల యొక్క, మనుషుల యొక్క ఆలోచన విధానంతో ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క మంచి మార్గం కోసం ప్రయాణం చేస్తుంది భారతీయ అంబేద్కర్ సేన. మేము దానికే ఏర్పాటు చేశాం. ఈ రోజు అటువంటి భారతీయ అంబేద్కర్ సేన ఏర్పాటు చేసినటువంటి బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంత దారుణం అంటే అంత దారుణం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని భారతీయ అంబేద్కర్ సేన బీసీకే పార్టీ డిమాండ్ చేస్తుంది. జై భీమ్.